తిరువూరులో రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాస్గా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఒక యుద్ధమే జరుగుతోంది. కేశినేని చిన్నిపై కొలికపూడి ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం చిన్ని 5 కోట్ల రూపాయలు అడిగారని చెప్పి కొలికపూడి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే తనకి టికెట్ ఇవ్వడం కోసం 5 కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పి కొలికపూడి ఇప్పుడు అంటూ ఉన్నారు. ఫేస్బుక్లో లావాదేవీల స్టేట్మెంట్లతో కొలికపూడి కొన్ని పోస్టులు కూడా పెట్టారు. 2024 ఫిబ్రవరిలో 3 విడతలుగా 60 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి కొలికపూడి అంటున్నారు. మరో 50 లక్షల రూపాయలు చిన్ని పిఏ అయినటువంటి మోహన్ తీసుకెళ్లాడని చెప్పి కొలికపూడి అన్నారు. మిగతా 3 కోట్ల 50 లక్షల రూపాయల గురించి రేపు చెబుతాను అని చెప్పి ఆయన ఆ పోస్టులో మెన్షన్ చేశారు. ఇకపోతే తిరువూరులో ఎంపీ చిన్ని పర్యటన సందర్భంగా ఈ పోస్టులు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేనికి చిన్నికి కొలికపూడికి ఎంపీ కేశినేని చిన్ని కూడా కౌంటర్ ఇచ్చారు. తానెప్పుడు తన జేబులో డబ్బులే ఖర్చు పెడతానన్నారు చిన్ని. నాపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరు అని కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన. నేను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదు, కేవలం 5-10 లక్షల గురించి నాపై ఆరోపణలు లేదా చేశారని చెప్పి చిన్ని అంటున్నారు. ఎంపీ లేకపోతే నేను లేనని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని కూడా చిన్ని కౌంటర్ ఇచ్చారు. నేను ఎప్పుడు రంగులు మార్చలేదని చెప్పి కేశినేని చిన్ని అన్నారు. ఇక్కడ ఉందల్లో ఒకటే పాయింట్ చాలా క్లియర్గా కొలికపూడి చెప్తుందేమో కేశినేని చిన్ని నాకు టికెట్ ఇవ్వడం కోసం 5 కోట్ల రూపాయలు అడిగారు. దాంట్లో మొదట నేను 3 విడతలుగా 60 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ తర్వాత 50 లక్షల రూపాయలు వాళ్ళ పిఏకి ఇచ్చాను. మిగిలిన 3,50,000 రూపాయలు నేను ఇంకొక విడతలో ఇచ్చాను. అదేంటో రేపు చెప్తానని చెప్పి ఆయన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బయటపెట్టారు. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా. సో ఇది కొలికపూడి చేసిన పోస్ట్. దీనికి సమాధానంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ నాపై నేను లేకపోతే అసలు నేను లేని రకంగా ఎంపీ లేకపోతే అసలు నేను లేని రకంగా మాట్లాడినటువంటి ఆ సదరు ఎమ్మెల్యే ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలని చెప్పి కూడా కేశినేని చిన్ని రియాక్ట్ అయ్యారు. ఒకసారి కేశినేని చిన్ని ఏం మాట్లాడారో చూద్దాం. ఈ మధ్య ఎమ్మెల్యే గారు అంటున్న మాటలకి తేడా ఏంటో మీరే చెప్పండి. ఏమన్నా తేడా ఉందా చెప్పండి. నేను మీరు ఇంతమంది విలేకరులు ఉన్నారు, ఏ రోజన్నా ఒక్క 5 రూపాయలు తిరువూరులో నేను తీసుకున్నానంటే మీరు నమ్ముతారా? అది నా క్రెడిబిలిటీ అది. నేను నా సొంత డబ్బులే ఖర్చు పెడతాను, కానీ ఏ రోజు కూడా తెలుగు విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ నా వ్యాపారం లేదు. హైదరాబాద్లో నా కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంటే చేస్తుంది, నేను కాదని అట్లా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవాలి. ఇవాళ ప్రజల సమస్యలు తప్పితే వేరే చూస్తుంది వాళ్ళు ఉంది. చక్కగా తీసుకుని అన్ని సమస్యలు అంటే మాకేం పరిస్థితి మాకేముంది. మాకైతే ఇబ్బంది లేదు. మేము పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మేము తెలుగుదేశం పని చేసుకుంటాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మేము బాగా చేసుకుంటాం. వాళ్ళకి ఎవరన్నా ఇబ్బందులు ఫీల్ అయితే వాళ్ళు వెళ్ళాలి. ఈ మధ్య ఎమ్మెల్యే గారి అంటున్న మాటలకి తేడా ఏంటో మీరే చెప్పండి. ఏమన్నా తేడా ఉందా చెప్పండి. నేను మీరు ఇంతమంది విలేకరులు ఉన్నారు, ఏ రోజన్నా ఒక్క 5 రూపాయలు తిరువూరులో నేను తీసుకున్నానంటే మీరు నమ్ముతారా? అది నా క్రెడిబిలిటీ అది. నేను నా సొంత డబ్బులే ఖర్చు పెడతాను, కానీ ఏ రోజు కూడా తెలుగు విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ నా వ్యాపారం లేదు. హైదరాబాద్లో నా కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంటే చేస్తుంది, నేను కాదని అట్లా ఎక్కడైనా వ్యాపారం చేసుకో. రైట్, ఇది కేశినేని చిన్ని మాట్లాడుతున్న మాటలు. నేను ఏ రోజు కూడా ఏ ఒక్కరి దగ్గర 5 రూపాయలు అడిగింది లేదు, నేను ఎప్పుడైనా చూసారా, మీరు నమ్ముతారా అని చెప్పి ఈ టర్న్లో ఆయన మీడియా మిత్రులనే అడుగుతున్నారు ఆయన. సో అటు కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం 5 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి కొన్ని ట్రాన్సాక్షన్ కూడా బయటపెట్టాడు. సో ఈ మిగిలినటువంటి కొన్ని ట్రాన్సాక్షన్లు రేపు బయట పెడతానని చెప్పుకొచ్చాడు ఆయన. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కొలికపూడి శ్రీనివాస్ ఆయన అంటేనే కొంత హాట్ టాపిక్. ఎక్కడ చూసినా కూడా కొలికపూడి పైన రకరకాల ఒక అంశాలు వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. గతంలో మహిళల విషయంలో అంతకు మునుపు కొన్ని మాట్లాడిన పదాలు, ఆ తర్వాత ఇప్పుడు కేశినేని చిన్ని అంశంలో. సో గతంలో ఏకంగా పార్టీకి అల్టిమేటం జారీ చేశారు ఆయన. ఇప్పుడు కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణల వెనుక ఎటువంటి వాస్తవాలు ఉన్నాయి, కొలికపూడి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ సమయంలో ఎందుకు బయట పెట్టారు ఆయన?
బేసిక్ గా వరుసగా 2-3 రోజుల నుంచి తిరువూరు అంటే కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీలో మాత్రం పర్టికులర్ గా రాజకీయం హీటెక్కి అక్కడ రెండుగా తెలుగు తమ్ముళ్ళు చీలిపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి ఎమ్మెల్యే బ్యాచ్ అంటే పలకపూడి శ్రీనివాస్ బ్యాచ్ గా, మరొకటి విజయవాడ ఎంపీగా ఉన్న కేసినేని శివనాథ్ బ్యాచ్ గా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరువూరులో కూడా ఈరోజు ఎంపీ కేసినేని నాని ఫోటో, కేసినేని చిన్ని ఫోటో సో ఆయన కేసినేని చిన్ని నేరుగా వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ కొంతమందితో కూడా మాట్లాడుతూ అక్కడ కొంత మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఎవరికి వైసీపీ కోవట్టలకి వైసీపీతో ఉండే వ్యక్తులకు అంటే ఉదయాన్నే పేర్ని నానితో, మధ్యాహ్నం దేవినేని అవినాష్తో, సాయంత్రం కేసినేని నానితో, రాత్రి స్వామిదాస్తో కాపురం చెయ్యను. నాకు తెలిసింది ఒకటే, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలే. నేను ఎంపీగా నుంచొని నా మీద పోటీ చేసిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా నేను చెప్పను. అతను నా అన్న అయినా లేకపోతే ఇంకోరైనా. నా కోసం కార్యకర్తలు పోరాడితే కార్యకర్తలను మధ్యలో సముద్రంలో వదిలేసి వైసీపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగే వ్యక్తిని కాదు అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్పిన పరిస్థితి. విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమానికి కూడా ఖర్చు వెనకాడకుండా నేను తిరుపతికి అంటే తిరువూరుకి వెళ్ళి 5 నుంచి 10 లక్షల వరకు అక్కడ ఖర్చు పెట్టాను. తిరువూరుకి సంబంధించిన ఆహారంలో కావచ్చు, లేకపోతే చాలా ప్రాంతాల్లో ఎలక్షన్ సమయంలో కూడా నా ఖర్చు ఎలా అయిందో మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఇదే సమయంలో తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలకపూడి శ్రీనివాస్ తన స్టేటస్ లో కొన్ని లెక్కలు వివరించే ప్రయత్నం అయితే చేశారు. దాని మీద రేపు పూర్తిగా వివరణ ఇస్తాను అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా 2024లో 5 కోట్ల రూపాయలు తన దగ్గర నుంచి ఎంపీ శివనాథ్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడెప్పుడు ఏ డబ్బులు ఇచ్చాను కూడా 2024 ఎన్నికల్లో ఫిబ్రవరి 7న 20 లక్షలు ఇచ్చాను, ఫిబ్రవరి 8న 20 లక్షలు ఇచ్చాను, ఫిబ్రవరి 14న మరో 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. కోరంకిలో శివనాథ్ పిఏకి ఒక 50 లక్షలు ఇచ్చాను. గొల్లపూడిలో నా మిత్రుడు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి కూడా రేపు నేను మాట్లాడతాను. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా రేపు మీడియా పెడతాను అనేది ఒక హింట్ ఇచ్చాడు. అంటే రేపు ఉదయాన్నే మంత్రి మీద తన వ్యతిరేకత ఉంటది, తన ఏం జరిగింది అప్పుడు అనేది మాట్లాడబోతున్నాను అనేది స్టాటస్ లో ఆయన ఇచ్చిన ఒక పోస్ట్. అఫీషియల్ గా ఆయన మాట్లాడలేదు. బట్ ఈ సందర్భంలో కేసినేని చిన్ని కూడా అంటే కృష్ణమోహన్ పర్టికులర్ గా ఇప్పుడు కొలికపూడి ఈ సందర్భంలో ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అంటే కొలికపూడి కేసినేని చిన్ని మధ్య నిజంగా కొంత కోల్డ్ వార్ ఉంటే ఉండొచ్చు. నిజంగా ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పుడు దాదాపు ఏడాదికి పైగా అయిపోయింది. సో ఇప్పుడు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది డబ్బుల గురించి? అంటే బేసిక్ గా ఇటీవల కాలంలో వరుసగా తిరువూరు నియోజకవర్గం సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఇటీవల చాలా వరుసగా 15 రోజులుగా ముందు కూడా కేసినేని చిన్ని మీద పూర్తిగా కూడా ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు, అక్కడ స్థానికంగా ఉన్న నేతల మధ్యలో ఇసుక సంబంధించిన వ్యవహారాలు లేకపోతే వీటన్నిటి సంబంధించిన మీద కొంత తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంగానే ఇది మళ్ళీ అంటే గతంలో ఒక వార్ జరిగింది, పార్టీలో పిలిచి వార్నింగ్ ఇచ్చారు. తర్వాత ఆ ఇష్యూని కేసినేని శివనాథే పూర్తిగా కూడా దాన్ని సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేశారు. కొలకపూడికి టికెట్ ఇప్పించడంలో కావచ్చు, లేకపోతే కొలకపూడికి మద్దతుగా అక్కడ కొంత సపోర్ట్ చేయడంలో కావచ్చు. మొన్న టీడీపీలో కొలకపూడి చేసిన వ్యాఖ్యల్లో కొంత కొంత కామ్ డౌన్ కావడానికి కూడా శివనాథే చాలా వరకు గట్టిగా ప్రయత్నించారు అనేది తెలుస్తోంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ ఇసుక సంబంధించిన వ్యవహారాలు, కొన్ని వ్యవహారాల్లో మరి కొంత గ్యాప్ వచ్చింది అనేది చాలా క్లియర్ గా తెలుసు. సో ఎంపీ పాస్ చేసిన స్టేట్మెంట్స్ లో కూడా కేసినేని చిన్న అన్న మాట ఏంటనంటే, కేసినేని చిన్ని అంటోంది ఎంపీ లేకపోతే అసలు నేను లేనని చెప్పినటువంటి ఆ సదరు ఎమ్మెల్యే ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. అంటే ఆయన కొలికపూడి ఏమైనా వైసీపీతో కానీ ఇంకెవరితో టచ్లో ఉండి వాళ్ళని వ్యాఖ్యలు చేయిస్తున్న రకంగా చిన్ని అనుకుంటున్నారా? అంటే చిన్ని క్లియర్ గా ఒక మాట చెప్పారు కదా, చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారు. నేను ఉదయాన్నే పేర్ని నానితో, మధ్యాహ్నం ఇంకొకరితో, మధ్యాహ్నం రాత్రి ఇంకొకరితో, ఈవినింగ్ ఇంకొక నాయకుడితో, వైసీపీ నాయకులతో టచ్ లో ఉండను. నేను
పోటీగా నిలబడ్డ మా సొంత అన్న అయినా ఆయన బర్త్డే కూడా నేను విషెస్ చెప్పను. ఎందుకంటే నేను టీడీపీ కార్యకర్తలు నా కోసం ఫైట్ చేశారు, నా కోసం నిలబడ్డారు, నన్ను 3 లక్షల ఓట్లతో గెలిపించారు. సో ఇటువంటి సందర్భంలో నేను పార్టీ మారే వ్యక్తులు కాదు, వీళ్ళందరూ వైసీపీ కోవట్లు అని చాలా క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ రేపు కొలకపూడి పెట్టబోయే ప్రెస్ మీట్ ఏ విధంగా ఉండబోతుంది? కొలకపూడి దీన్ని రేపు మీడియా ముందు వివరిస్తాను ఈ సందర్భంగా అని చెప్పారు కాబట్టి రేపు ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది చూడాలి. ఇప్పటికే ఆయన ఒక హింట్ ఇచ్చారు చాలా క్లియర్ గా, అంటే తాను 5 కోట్ల రూపాయలు ఎంపీకి ఖర్చులు కింద. సాధారణంగా ఎలక్షన్స్ లో 5 కోట్లతో ఇప్పుడున్న రోజుల్లో ఎవరైనా గెలిచే పరిస్థితి ఉంటుందా? బేసిక్ గా ఖర్చుల విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీ ఎలక్షన్ టైంలో 5 కోట్ల రూపాయలతో గెలిచే పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో, సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన ఇచ్చిన ఈ 5 కోట్లు దేనికి సంబంధించారు, లేకపోతే దేనికి సంబంధించిన ఆహారంగా చూస్తారు, దాని మీద శ్రీనివాస్ ఏ విధంగా మాట్లాడతారు రేపు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కృష్ణమోహన్, గతంలో కూడా ఆయన పార్టీకి అల్టిమేటం జారీ చేశారు, అప్పుడు కొంత చర్చ జరిగింది, ఆయన ఏకంగా పార్టీ నుంచి తొలగిస్తారు, సస్పెండ్ చేస్తారని చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఎంపీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఈ స్టేట్మెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం చూసిన తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకోవచ్చు? డెఫినెట్ గా కొలకపూడి విషయంలో కొంత పార్టీ ఆగ్రహంగానే ఉంది. బేసిక్ గా అప్పట్లో కూడా ఆయన వ్యవహార శైలి మీద కొంత ఆగ్రహంగా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తర్వాత కొలకపూడి శ్రీనివాస్ ఆ పార్టీలో నాయకులతో మాట్లాడిన సందర్భంగా తర్వాత ఎంపీ లేకపోతే నేను గెలుచుండేవాడిని కాదు అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంత సద్దు మురిగింది. తర్వాత జరుగుతున్న పరిణామాలు అంటే తిరువూరులో 2 గ్రూపులుగా విడిపోవడం, ఒకటి కొలకపూడి గ్రూపు, రెండవది కేసినేని చిన్ని గ్రూప్ గా విడిపోవడం, ఎంపీ గ్రూప్ గా విడిపోవడం వల్ల కొంత ఈ ఇష్యూ వచ్చింది. అయితే దీన్ని ఏ విధంగా చూస్తారు? పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుంటుందా? ఖచ్చితంగా సీరియస్ గా తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. రేపు కొలకపూడి పెట్టే సమావేశాన్ని బట్టి, మీడియా సమావేశాన్ని బట్టి ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది అనేది అర్థమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది.